శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. త్రిగుణముల కార్యములైన ప్రకాశము, ప్రవృత్తి, మోహము అను వానిని ద్వేషించక, అట్లే ఆత్మ వ్యతిరిక్తమైనవి ఇష్టమైనను కోరడు అని క్రిందటి భాగంలో మనం తెలుసుకున్నాము. త్రిగుణముల కంటే భిన్నమైన ఆత్మ సందర్శన చేయుచు తృప్తితో ఇతర విషయములందు ఉదాసీనుడుగా ఉండును. అట్లే ద్వేషము, ఆకాంక్ష చేయక ఆ సత్వాది త్రిగుణముల చేత చలింపడు. ఇంకను గుణములు తమ తమ కార్యములు చేయుచున్నవి గాని నా ప్రమేయమేమీ లేదని భావించుచు నిర్లిప్తుడై ఉండును. పైగా అతడు గుణ కార్యములకు అనుగుణముగా ప్రవర్తింపడు. సమదుఃఖ సుఖ స్వస్థ సమలోష్టాస్మ కాంచన తుల్య ప్రియా ప్రియో ధీర తుల్య నిందాత్మ సంస్తుతి. గుణాతీతుడు స్వస్వరూపమున ఉండి సుఖ దుఃఖములను సమముగా భావించును. అట్లే మట్టి రాయితో సమానముగా బంగారమును చూచును. ప్రియము కలిగినను అప్రియము కలిగినను ఒకే విధముగా ఉండును. ఇంకను తనను గొప్పగా చూచినను అవమానపరచినను ఒకే విధముగా ఉండును. స్నేహితుని ప్రేమించడు, శత్రువును ద్వేషింపడు. ఫలమును ఆశించి కార్యములను చేయుడు. అట్టి వానిని గుణాతీతుడని అందురు. సమ దుఃఖ సుఖుడనగా దుఃఖము కలిగినను సుఖము కలిగినను ఒకే విధముగా భావించువాడు. ఆత్మానుభవమును మాత్రమే ప్రియముగా భావించుచు పుత్రాదుల జనన మరణ సుఖ దుఃఖములను పట్టించుకొనడని భావము. అందువల్లనే మట్టిని రాయిని బంగారమును సమానముగా చూచును. ప్రియము కలిగినను అప్రియము కలిగినను ఒకే విధముగా ఉండును. ప్రకృతి ఆత్మతత్వములు తెలిసిన ధీరుడు స్తుతి నిందలందు తనకు ఏమాత్రమూ సంబంధము లేదని భావించును. అట్లే మానవమానములను పట్టించుకొనడు. శత్రువుల ఎడ స్నేహితుల ఎడ తనకెట్టి సంబంధము లేదని భావించును. శరీరధారి సాధారణముగా చేయు సమస్త కార్యములను పట్టించుకొనడు. అట్టివానినే గుణాతీతుడని అందురు. అర్జున, నన్ను అనన్య భక్తితో సేవించువాడు ఈ త్రిగుణములకు అతీతుడగును. అతడే బ్రహ్మను పొందగలుగును. నాణ్యం గుణేభ్యః కర్తారం అని ఈ అధ్యాయంలోనే చెప్పినట్లు ప్రకృతి ఆత్మ భిన్న భిన్నమైనవి అని భావించుచున్నను అనాది కాలము నుండి చేయుచున్న కర్మల యొక్క విపరీత వాసన వలన గుణాతీతుడు కాలేడు. కాని సత్య సంకల్పుడు, పరమ కరుణా సంపన్నుడు, ఆశ్రయించిన వారిని ప్రేమతో చేరదీయు భగవంతుని అనన్య భక్తి యోగము చేత సేవించినవాడు మాత్రమే ఈ త్రిగుణములకు అతీతుడై బ్రహ్మభావమును పొందును. అనగా యథార్థ రూపమున ఉన్నది అమృత స్వరూపము అవ్యయము అయిన ఆత్మను పొందును. మరికొన్ని విషయాలు తరువాతి భాగంలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సుశీల రాణి రామాను.